హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రైబల్ విలేజ్ ట్రావెలర్. గాయ్స్, ఈరోజు అయితే మామూలుగా అయితే వర్షం పడలేదనమాట. ఆ వర్షానికి అయితే మొత్తం పంట పొలాలు అయితే నాశనం అయిపోయినాయి గాయ్స్. అందుకనే అవి మొత్తం మీకు చూపిద్దామని అయితే, మీతో షేర్ చేసుకుందామని అయితే నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. ఒకసారి మీరు కూడా మొత్తం పంట పొలాలను అయితే చూసండి. సోలో అయితే మొత్తం నాశనం చేసింది. ఇటు కందులు చూడండి గైస్, ఈ కందులు మొత్తం భూమికి అయితే ఆనుకుపోయినాయి. ఇప్పటికే గాలి అయితే వస్తుంది. వర్షం కూడా సరాసరి మంచిగా అయితే తగ్గలేదు, పూర్తిగా తగ్గలేదు వర్షం అయితే. అక్కడైతే చింత చెట్టు అయితే పడిపోయింది మా బావ వాళ్ళది. అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాను. చింత చెట్టు అయితే పడిపోయింది. వర్షం అయితే బీభత్సంగా అయితే పడుతుంది, కానీ మా వాళ్ళు తగ్గట్లేదు నరకడానికి. ఒకసారి చూపిస్తాను. ఇలా రోడ్డు దగ్గర పడిపోయింది అనమాట. చాలా పెద్ద చెట్టు. బళ్ళు వెళ్ళడం, ఆటోలు వెళ్ళడం కూడా అస్సలు అవ్వదు. రోడ్డుకి అడ్డంగా అయితే పడిపోయింది. తగ్గేదలా నరకది మొత్తం. బోటికి దొరికేస్తుంది గట్టి నరక. ప్రస్తుతం అవతల కాసి అయితే నరుకుతున్నారు. ఇట్లయితే నేను వచ్చాను. చూడండి, రోడ్డు అడ్డంగా పడిపోయింది. గాయస్, గడ్డ పెద్దది వస్తుందని చెప్పేసరికి నేనైతే గడ్డ దగ్గరికి అయితే వచ్చేసాను. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ పెద్ద గడ్డ రావడమే ఇదే ఫస్ట్. అక్కడ చూడండి, చిన్న ఇసుక దిబ్బ అయితే కనిపిస్తుంది. మా బావ కష్టపడి అయితే తీసుండాడు. మా ఊరు కుర్రోలు అయితే గడ్డ చూడడానికి వచ్చారు చూడండి. గాయస్, అక్కడైతే ఒక పెద్ద పొలం అయితే ఉండేది, కానీ ఇప్పుడైతే పొలం అయితే లేదు. ఒకసారి బ్యాక్ నుంచి అయితే చూపిస్తాను చూడండి. గడ్డ బీభత్సంగా వచ్చేస్తుంది. అక్కడైతే ఉన్న పొలం మొత్తం పంట చేనుకు వచ్చింది గాయస్, కానీ వర్షం పడడంతో మొత్తం కొట్టుకుపోయింది. గాయస్, వీడియో ఇంతవరకు చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. అలాగే నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఆ పొలం దగ్గర చిన్న ముక్క అయితే కనిపిస్తుంది చూడండి. అక్కడైతే కొంగ కూర్చొని ఉంది. ఆ ముక్క మాత్రమే మిగిలింది గాయస్. చూస్తున్నారు కదా, మా ఊర్లో అయితే ఇలా మొత్తం పంటలు అయితే నాశనం అయిపోయినాయి. సేమ్ ఇలాగే మా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలా పంటలు అయితే నాశనం అయిపోయినాయి. ఇది గాయస్ మా ఊరైతే పచ్చని పంట పొలాలతో, ప్రకృతి అందాలతో చాలా అయితే అందంగా ఉంటుంది. కానీ ఈ ఒక్కరోజు వర్షం పడంతో అయితే చాలా పంట పొలాలు అయితే నాశనం అయిపోయినాయి. ఈ తుఫాను వల్ల మా పక్క గ్రామాలు కూడా సేమ్ ఇలాగే పంట పొలాలు అయితే నాశనం అయిపోయినాయి. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల ఆ గ్రామాల్లో వెళ్ళి అయితే వీడియో అయితే రికార్డ్ చేయలేకపోయాను. అక్కడ ఒక పొలం నాశనం అయిపోయింది కదా, ఆ పొలంకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు గడ్డ అవతల నుంచి గడ్డ అవతలకి అయితే వచ్చేసాను. ఇప్పుడు ఆ పొలం అయితే మొత్తం నాశనం అయిపోయింది కదా నిన్న, అదైతే ఇప్పుడు చూపించడానికి అయితే వెళ్తున్నా. పదండి, ఫ్రంట్ సైడ్లో చూపిస్తాను. చూడండి ఎంత అందంగా ఉన్నాయో కదా, చాలా అందంగా ఉన్నాయి. చూసారా, చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. దాని పక్కనే ఒక పొలం అయితే ఉంటుంది గడ్డ పక్కన, అదైతే మొత్తం కొట్టుకుపోయిందనమాట నిన్న. అది ఇప్పుడు చూడడానికి అయితే వెళ్దాం. ఇది గాయస్, ఇదైతే పొలం అనమాట. చూడండి, వరి మొక్కలు ఇవి. చూడండి, గడ్డ లాగా అటు నుంచి గడ్డ వెళ్ళేది, కానీ ఇది మొత్తం ఒకప్పుడు గడ్డ వచ్చేది ఇక్కడ నుంచి కూడా. కానీ ఒక కొన్ని సంవత్సరాల తర్వాత అయితే గడ్డ ఇంత పెద్దది వచ్చిందనమాట. రాదనుకొని ఇక్కడ పొలం అయితే చేశారు, వరి పొలం. తీరా చూస్తే ఒక స్మత్తుగా వచ్చింది, మొత్తం కొట్టుకుపోయిందనమాట. చూడండి, మొత్తం భూమికి అయితే ఆనుకుపోయినాయి. రాళ్ళు కూడా బయలుదేరిపోయినాయి గాయస్. చూసారా, మొత్తం అయితే నాశనం అయిపోయింది.
చూడండి మొత్తం నాశనం అయిపోయింది. ఈ గట్టు అయితే ఎక్కుదాం. చూడండి మొక్కలు అయితే నాటున్నారు ఇక్కడ. ఈ మొక్కలు కూడా మొత్తం కొట్టుకుని పోయేదేమో. ఇంత పెద్ద గడ్డ వస్తున్నా కానీ ఈ పాప ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ఎలాగొచ్చావమ్మా నువ్వు? ఎలాగొచ్చావు? అలాగొచ్చాను, కొట్టుకుపోతే తెలియదు గలే. చూడండి మొత్తం అయితే నాశనం అయిపోయింది. ఇది గాయస్ మొత్తం నాశనం అయిపోయింది చూడండి. గాయస్ చూసారు కదా మా ఊర్లో పంట పొలాలు అయితే ఎలా నాశనం అయిపోయినాయో. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ట్రైబల్ వీడియోస్ చూడాలనుకుంటే పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకుని గాయస్. బాయ్ గాయస్, మరొక వీడియోలో కలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.